ఇట్లా ఎవరికైనా జరుగుతుందో లేదో మాకైతే తెలియదు, కానీ మాకు మాత్రమే ఇట్లా జరుగుతుంది. ఏదైనా ప్లాన్ చేసి వస్తే అది అస్సలు జరగదు. ఏది ప్లాన్ చేయకుండా అలా సడన్గా వెళ్ళిపోతే మాత్రం మంచిగా హిట్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేయబోతున్నాం అనేది ఒక ఐడియా లేదు. అలా మెట్రోలో నించుని ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకుని అప్పుడు ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతాం అనమాట ఎక్కడికి వెళ్ళాలి అని. మీరు మాత్రం వీడియో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫైనల్గా బిర్లా మందిర్కి అయితే ప్లాన్ చేసుకుని వచ్చేసినాం అనమాట. అక్కడున్న బిర్లా మందిర్కి రావడానికి మాకు 2 years పట్టింది. 2 years ఆఫ్ అవర్ డిగ్రీ లైఫ్. ఇంకా అసెంబ్లీ దగ్గర మెట్రో దిగి బిర్లా మందిర్కి అయితే నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి ఆంటీ, మాకు కూడా హాయ్ చెప్పమంటే ఆంటీ హాయ్ చెప్తున్నారు. స్వీట్ ఆంటీ. ఆంటీ కోసం లైక్ చేయండి, దీనికోసం షేర్ చేయండి, నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. మాకు డిగ్రీలో ఈ 2 yearsలో ఒక్క ప్లేస్ కూడా రాలే. ఎప్పుడు అనుకోకుండా ఇట్లా వస్తూ ఉన్నాం అనమాట. మొన్న అనుకోకుండా చార్మినార్ పోయినాము, ఈరోజు అనుకోకుండా కాలేజ్ కని వచ్చి బ్యాగులు పట్టుకుని బ్యాగ్లో బుక్స్ ఏం లేవు, మొత్తం ఫుడ్డే. మేము ఈరోజు ఫుడ్ తీసుకొచ్చుకుంటే తినడానికి అనుకుంటా నాకు తెలిసి. మనం వెళ్ళిపోయి పక్కన పార్క్ కూడా ఉందంట, ఇప్పుడే చూస్తున్నాం. మేము కూడా పోయి ఎంజాయ్ చేయాలి. ఇది అసెంబ్లీ అంట. మేము ఫస్ట్ టైం వచ్చినాము, ఇదే షాక్ అయితే ఉంది. నాకే తెలియదు అంటే నన్ను అడుగుతుంది. తెలంగాణ లెజిస్లేటివ్ వైట్ చూపిస్తాను. ఇక్కడ క్యాంటీన్ ఇప్పుడు షాప్ వచ్చేటివా? సౌదీ పుట్టుకుంటే షాప్ వస్తాయి కదా. ఒకసారి ముట్టుకుని చూడు, ముట్టుకుని చూడు నందు, ఒకసారి షాక్ వస్తాయో రావో తెలుస్తుంది. బిర్లా మందిర్కి అసెంబ్లీ దగ్గర నుంచి బిర్లా మందిర్కి నడుచుకుంటూ పోయేది మేము మాత్రమే అనుకుంటా. నందు అసలు నిజంగా మేము ఎందుకు నడుస్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏమనుకుంటామో కూడా తెలియదు. ఫైనల్గా ఏదో అయితే చేస్తాం, అది మాత్రం నిజం. అది ఆ ట్రాఫిక్ చూడండి అలా. అసెంబ్లీ పక్కన ఇంత రోడ్డు సర్వీస్ రోడ్ లా ఉంది, ఇక్కడ కంచేసిరు బాగా. ఆ కంచె చూసి నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఫస్ట్ రూట్ మ్యాప్ చూడే పగలనా. రూట్ మ్యాప్ 850 meters స్ట్రైట్. గేట్ స్ట్రైట్. ఇంకా ఈ చిన్న గల్లీలో నుంచి బిర్లా మందిర్ పోవాలంట. ఏడ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి, కానీ అక్కడ కూడా మేము పోయేదే అసలు ఇక్కడ చూసి రావడానికి ఫస్ట్ టైం వచ్చినాము. ఈ చిన్న గల్లీలో నుంచి పోవాలంటే నాకు ఏదో కొడుతుంది, కానీ కొండ కదా అది, పైకి నుంచి అసలు మనం కొనుక్కొని పోదా చిప్స్ అలా. ఇప్పుడు ఉన్నవి బ్యాగ్ లో మోయడానికే బరువు అవుతున్నాయి. మ్యాంగో కోసుకొని తింటాం, మ్యాంగో కోసుకొని తిన్నాం. స్వీట్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, చేతిలోనే వాడుకోవడానికి. అది పైన వాటర్, మరీ వాటర్ లేకుండా ఉండవు. వచ్చేసినాం, మొత్తానికి అయితే వచ్చేసినాం. ఆ గోపురం ఆడ చివరి రాంక కనిపిస్తుంది, నడుస్తానికి మాత్రం దూల తీరింది. అదే కదా గోపురం, అదే నా ఒరిజినల్గా. ఏమో ఎవరికి తెలుసు, ఇంకా దాని పైన ఉందనుకుంటా. దీనికి గుడికి వచ్చినామని లేదు, దిల్సునార్ దిగి మళ్ళా పానీపూరి తినిపోదాం ఉంటుంది. సిగ్గుసారి లేదు, 3 ఏళ్ళు అవుతుంది. వ్యూ ఫోటోగ్రఫీ అంటే ఆన్నే నిల్చోవాలి. ఇది నా ఫోటోగ్రాఫర్, కానీ నువ్వు నన్ను తీయగలను. నాకేమో ఫోటోలు తీయడం రాదు, నన్ను మాత్రం మోడల్ని తీసినట్టు తీస్తుంది. అప్లోడ్ చేసే ఫోటోలన్నీ ఇది తీసినాయి. నో ఫోన్స్ అలౌడ్ టు బిర్లా మందిర్. లోపలికి అయితే పోయి వచ్చినాం, కానీ ఫోన్స్ అయితే అలౌ చేయాలి. ఫుల్ డిసప్పాయింటెడ్. బట్ వ్యూ మాత్రం ఏముంది తెలుసా, అబ్బా
నందు, వాట్ డూ యూ సే అబౌట్ బిర్లా మందిర్? వాట్ డూ యూ సే? వ్యూ బాగుంది, కానీ ఒక్కటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫొటోస్ దిగడానికి ఫోన్స్ అలో చేయలేదు. నా ఫేస్ మాడిపోయింది ఫొటోస్ దిగలేదని. వ్యూ బాగుంది బట్ ఫొటోస్ దిగలేదు. నాకైతే నిజంగా ఏడుపు వస్తుంది. ఐ డోంట్ నో వై. ఇంకేమైనా ఉన్నాయా తిరిగేది? ఏంలో ఇంటికి పోతాం. మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది ఆ వ్యూ చూసి ఫొటోస్ దిగకపోయేసరికి. కానీ అంబేద్కర్ స్టాట్యూ వెళ్దాం అనుకున్నాం. అక్కడ అసెంబ్లీ దగ్గర దిగినప్పుడు సంథింగ్ ఏదో మ్యూజియమో సంథింగ్ ఏదో పార్క్ ఉంది, వెళ్దాం అనుకున్నాం. బట్ మూడ్ ఆఫ్, మొత్తం వెళ్ళట్లే. సో ఈ వీడియో ఇంతే, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట కొట్టండి మర్చిపోకండి. బాయ్.